IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వంగవీటి రాధాకు మంచి రోజులు వచ్చేదెప్పుడు? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని ఆయనకు టీడీపీ ఇస్తున్న ఆఫర్ ఏంటి? బుధవారం రాధాతో సీఎం చంద్రబాబు ఏం చర్చించారు? ఇకపై రాధ రాజకీయ రాత మారనుందా లేదా ఇంకా నిరీక్షణ తప్పదా? వంగవీటి అంటే ఓ వైబ్రేషన్. వంగవీటి రంగ ఏపీ రాజకీయాల్లో బ్రాండ్ క్రియేట్ చేశారు. కాపును కాసే శక్తిలా ఎదిగారు. కాపుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రంగాకు అనుచరగణం, అభిమాన సంఘాలున్నాయి. కానీ రంగా మరణానంతరం వంగవీటి కుటుంబ రాజకీయంగా ఎదగలేదనేది వాస్తవం. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరొకసారి కుమారుడు వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు తలుపు తట్టలేదు. దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగా ఉంది. రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాధా 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కానీ టికెట్ లభించలేదు. వివిధ కారణాలతో 2019, 2024లో కూడా రాధకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా సామాజిక సమీకరణాలు, రాజకీయ కారణాలు కారణంగా టీడీపీ టికెట్ కేటాయించలేకపోయింది. వంగవీటి రాష్ట్రంలో ఫాలోయింగ్ దృష్ట్యా తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, మచిలీపట్నం, గుడివాడ ఇలా అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం అందుకోవడంతో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అభిమానులంతా భావించారు. ఎమ్మెల్సీ ఫిక్స్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు అవకాశం లభించకపోవడంతో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో రాధా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలవ్వగా తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం చంద్రబాబుతో రాధా భేటీ అయ్యారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో వెళ్లి చంద్రబాబుని కలిసి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు వారి మధ్య చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమీకరణాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. త్వరలో నామినేటెడ్ పోస్టులు ప్రకటన ఉండడంతో చంద్రబాబును వంగవీటి రాధ కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. రాధాకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. మరి రాధా విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.